అదే పార్క్ లో సాంగ్ పార్క్ లో సాంగ్ చిన్నప్పుడు. అది చాలా ఫన్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది ఆ సాంగ్. అవునవును, ఇప్పుడు కూడా నేను కేరళ అంతా వెళ్తే మాలుకుట్టి అని అంటూ ఉంటాను. మంచి మంచి రికగ్నైజేషన్ అది. ఓకే, చాలా హిట్ సినిమా. ఇప్పుడు తెలుగు ఓకే, చెల్లెలు మీరు ఆస్థాన చెల్లెలు అయిపోయారు మీరు. లేదులేండి, అది బ్రేక్ చేసుకున్నాను నేను. ఎలా, దేంతో? అదే రంజువలే రామ్ చిలక, గన్ షాట్ ఇవన్నీ. ఇక్కడ మీరు మలయాళంలో మంచి సినిమాలు చేశారు, పెద్దవాళ్ళతో చేశారు, అక్కడ కూడా కంటిన్యూ అవ్వలేదే మీరు? అక్కడ కంటిన్యూ ఏంటి, అప్పటికి ఇది బ్రేక్ చేసుకుని నాకు డాన్స్ మీద నేను ఫోకస్ చేసేసరికి ఇంకా ఏది వద్దనుకుని ఇంకా ఐ స్టాప్డ్. ఓకే ఓకే, అంటే ఈ మొత్తం ఈ జర్నీలో ఎక్కడ ఒక మ్యారేజ్ అన్నది మీరు కావాలని దాన్ని దూరం పెట్టారా మధురిమ గారు? అలా అంతా ఏం లేదండి. అంటే ఇంకో మాట, దీనికి ముందు ఇంకో మాట అడగాలి నేను. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ లేడీ అండ్ ఇక్కడ ప్రపోజ్ చేయడం కానీ, లేకపోతే సంబడి ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యూ కానీ, ఇవన్నీ కామన్ గా జరిగే విషయాలు. సంబడి ప్రపోజింగ్ ఈజ్ ఎ వెరీ నార్మల్ థింగ్. ఇప్పుడు ఐటీ కంపెనీలో జరుగుతున్నాయి, ఎంబీఏ రేంజ్లో జరుగుతున్నాయి, బీటెక్ రేంజ్లో జరుగుతున్నాయి, అన్ని చోట్ల ప్రపోజల్ మేకింగ్ ఈజ్ ఎ వెరీ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎవ్రీవేర్. అలాంటిది ఇండస్ట్రీ. మీరా, యూఆర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ ఐ రిమెంబర్ వెన్ యూఆర్ డూయింగ్ రామలింగయ్య గారితో. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అవేంటంటే మనతో పాటు ప్రపోజ్ చేయడం, లవ్లో పడటం, మ్యారేజ్ అని అనటం, అట్లాంటివన్నీ దోస్ ఆర్ ఆల్ ఐ ఫీల్ దట్ ఇట్ ఇస్ అ పర్సనల్ థింగ్. ఏంటంటే నా గురించి నేను చెప్పచ్చు, ఎదుట పర్సన్ వాళ్ళ గురించి నేను రివీల్ చేసినప్పుడు కానీ చేయడం కానీ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. నాట్ నెసెసరీ టెల్ అబౌట్ ఎనీబడి. ఇక్కడ కావాల్సింది మీరే. ఎక్కడ అందం ఉన్నా దాన్ని ఆస్వాదించే ప్రపంచం అనేది ఒకటి ఉంటుంది. అది ఒక సపరేట్ ప్రపంచం ఉంది, ఉండాలి, ప్రతి మనిషికి ఉండాలి. అది నా లైఫ్ లో కూడా ఉంది. అది లేదు కాదు అని అనటంలో ఇట్ డజంట్ మేక్ సెన్స్, బికాస్ ఐఎమ్ ఇంటూ మూవీస్, ఐఎమ్ ఇంటూ ఆర్ట్ ఫామ్. అవి లేకపోతే ఎట్లా అంటే దట్స్ అ బ్యూటిఫుల్ బ్యాలెన్సింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఇన్ అవర్ లైఫ్. అది కూడా ఏంటి, ఆ రుణాలు బంధాలు ఉంటేనే అవన్నీ జరుగుతాయి. అంటే ఇంత పెద్ద ప్రపంచంలో we cannot go and talk to anybody, nor everybody cannot come to us. Yes, there is some chemistry works out, that will and all work out. సో అవన్నీ జరగలేదని ఎవరన్నా చెప్తే మీరు నమ్ముతారా? ఇట్స్ హిపోక్రసీ. డెఫినెట్ గా జరుగుతాయి. అవన్నీ మనం కూడా ఆస్వాదించాలి. అవి ఆస్వాదించకపోతే ఎందుకు భగవంతుడు ఇంత మంచి రూపురేఖలు, గుణగణాలు ఇన్ని ఇచ్చినప్పుడు మెరిట్స్ డెఫినెట్లీ yes, and I'm proud, I respect who has come and proposed me, and I balancedly said what I have to say, and I am like this today. Everything is blessed. ఇంగ్లీష్ లోనే చెప్పాను, ఏం పర్లేదు, తెలుగులో చెప్పమంటే చెప్తాను, ఏం పర్లేదు. ఇప్పుడు మీరు చక్కగా అన్నిటినీ అరేంజ్ చేసుకుని ఎవరో ఒకళ్ళు మీకు ప్రపోజ్ చేసిన దండంరా బాబు నీకు అని చెప్పుకుంటారు మాక్సిమం నీ మైండ్ సెట్ ప్రకారం. నేను పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. మీరు వెళ్ళి పెళ్లి నేనే దగ్గరుండి పెళ్లి చేసిన సందర్భాలు. మరి మీరు ఎందుకు చేసుకోలేదు? అది వేరే సంగతి. వాళ్ళు పడ్డారని నేను పడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇట్ ఈస్ పెళ్లి మీదకే వస్తారు. నేను ఇందాక అన్నట్టుగా ఇట్స్ లైఫ్ అండి, ఇట్స్ అన్ ఆల్బమ్ ఆఫ్ లైఫ్. పెళ్లి అనేది ఒక నేను అంటుంది మ్యారేజ్ అన్నది ఇట్స్ ఎ కామన్ మినిమం ప్రోగ్రామ్. మ్యారేజ్ అన్నది అదేం పెద్ద విషయం కాదు, దాచుకోవాల్సినంత బడవాగ్ని కాదు అది, అదేం కాదు కదా, కామన్ థింగ్. అండ్ పీపుల్ ఆర్ నౌ చూసింగ్ దేర్ ఓన్ పాత్. ఇవాళ మ్యారేజ్ చేసుకుంటున్నారు, రేపు బాయ్ అని చెప్తున్నారు, సెల్ ఫోన్లో మెసేజ్ పెట్టేస్తున్నారు ఐఎమ్ నాట్ కమింగ్ హోమ్ అని, అయిపోయింది, క్లోజ్. దోస్ ఆర్ ది టైమ్స్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ నౌ, రైట్ నౌ. అందుకని అడిగాను అనమాట. మీ లైఫ్లో మీరు ఒక మెచ్యూర్డ్ ప్లేన్లోకి వెళ్ళడానికి వాట్ ఆల్ దట్ ఫోర్స్డ్ యూ అన్నది నా తాలూకా డ్రైవింగ్ పాయింట్. అయితే నా నిత్య సాధన, డాన్స్ అవ్వచ్చు, నా మెడిటేషన్ అవ్వచ్చు, నా అంటే మా గురువులు అవ్వచ్చు. సో దట్ మేడ్ మీ లైక్ హూ ఐ యామ్ అని. ఐ యామ్ టుడే. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న ఈ మధురిమకి అవన్నీ ఆ సాధనలేనండి టుడే. ఇట్ ఈస్ లైక్ దోస్ ఆర్ ఆల్ ద పర్సనల్ థింగ్స్ అఫ్ కోర్స్, బట్ అవి లేకుండా ఒక మనిషి ఇట్లా నుంచోవాలన్నా, ఇలా రావాలన్నా చాలా కష్టమే. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ mentoringship inside us.
మనతో మనం మాట్లాడుకుని మనతో మన జర్నీ మనలో జర్నీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దెన్ అవుట్ సైడ్ జర్నీ. సో ఐ గివ్ మోర్ ఇంపార్టెంట్ టు చాలా మంచి పాయింట్, చాలా మంచి పాయింట్. గురువు మనలోనే ఉంటాడని గరికపాటి నరసింహారావుని రాఘవేంద్రరావు అడిగారు. గురూజీ అంటారు, గురువు గారు అంటారు, బాబా గారిని గురువు అంటారు, విద్య నేర్పిన వాడిని గురువు అంటారు, ఫ్రెండ్స్ని కూడా గురువు అని పలకరించుకుంటారు. అసలు రియల్ గురువు ఎవరని రాఘవేంద్రరావు అడిగారు గరికపాటి నరసింహారావుని. అడిగితే ఆయన మాట చెప్పారు, ఎవడో గురుడు బయట ఉండడు, లోపల ఉంటాడని. లోపల నుంచి చెప్తుంటాడు వాడు గురువు, ఇది మంచి ఇది చెడు అని చెప్పి. అలాగే జర్నీ అనేది ఇన్సైడే ఉంటుంది, అవుట్ సైడ్ ఏ ఉండదు. యూఆర్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంత మెచ్యూర్డ్ ప్లేన్లోకి మీరు అంత యోగాలు, అంత మెడిటేషన్స్ అన్నీ, అంత టఫ్ కోర్స్లోకి ఎందుకు వెళ్ళారండి మీరు? ఇట్స్ అ టఫ్ కోర్స్. అది మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమండి. మళ్ళీ అగైన్ అది మనం వెళ్ళాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి ఆల్సో. కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ఐ థింక్ ప్రకృతి చూసెస్ ద పీపుల్ అండి. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు పుట్టినప్పుడు ఆయన ఏమైనా అనుకున్నారా? కాదు కదా. లైక్ అంటే మహానుభావులు ఆయన ఉండబట్టి ఈ రోజు మనం ఇట్లా అంతా ఉన్నాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆల్ ద గురూస్ ఆర్ ఆల్ హూ ఆర్ కమ్ టు దిస్ ఎర్త్ హ్యాస్ ఎ పర్పస్. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ని బట్టే మనం వెళ్తాం. ప్రొఫెషన్ అన్నది అంటారా, అవి తీసుకెళ్తూ ఉంటుంది అంతే తప్పితే ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద పర్సనల్ లైఫ్. డెఫినెట్ గా అది 100% ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాకపోతే యాజ్ ఫర్ యాజ్ అవర్ పర్సన్, మన ఫిల్మ్ ఇండస్ట్రీ అవనండి, లేకపోతే ది సెగ్మెంట్ యూ బీన్ గోయింగ్ త్రూ, డాన్స్, కల్ట్, అది కానీ ఎక్కడైనా ఏదర్ పర్సనల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ పర్సనల్ లైఫ్. మీకు ఏం జరిగిందండి? పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ బిట్వీన్ దీస్ టూ? మన పర్సనల్ లైఫే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం చూస్ చేసుకునేవి, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇంత దీనికి ఒక ధైర్యంగా ఒక మనిషి నుంచున్నారని అంటే హౌ యూ చూస్, అది కదా ముఖ్యం. మనం టు హూమ్ యు ఆర్ విత్ యువర్ సర్కిల్, యువర్ అసోసియేటెడ్ విత్. అండ్ గురుతత్వం ఎప్పుడు ఉండడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు గురుతత్వం, వాట్ డు యు మీన్ బై దట్ అండి? హౌ డు యు డిఫైన్ ఇట్? గురుతత్వం అంటే ఐ మీన్ టు ఆర్ట్స్, అంటే ఈ దీంట్లో నేర్పించడం ఎక్కువైంది కదా. ఓకే, నేర్చుకోవడం కన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై ఏజ్, ఐ హ్యావ్ అ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ 5 years నుంచి, ఇంకా లైక్ నాకన్నా ఎల్డర్లీ పీపుల్ ఆల్సో ఐఎమ్ టీచింగ్. సో గురువు అంటే ఆబ్వియస్లీ గురుతత్వంలో ఉన్నాను కాబట్టి, సో దట్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు పీస్ ఫెస్టివల్ అని ఆస్ట్రేలియాలో జరిగింది. అక్కడ అట్లానే అక్కడ కల్చర్ మినిస్టర్స్ వాళ్ళందరూ నన్ను ఐటీకి పిలిచారు. ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు కాల్డ్ ఇన్ ద విక్టోరియా ఎంబసీ అనమాట. మొత్తం అంతా విక్టోరియా పార్లమెంట్లో యాక్చువల్గా అక్కడ నాకు 15 ministers దే హ్యాడ్ కమ్, దే రిసీవ్డ్ మీ. వాళ్ళే టీ అంతా తీసుకుని వచ్చి ఇచ్చేయడం అంటే దోసరాలు అవన్నీ ఎందుకు మధురిమకి ఇచ్చారా? కాదు కదా. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్, ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ అందరం కూడా గర్వపడాల్సిన మంచి మూమెంట్ అది. అవన్నీ దేని వల్ల? సాధన వల్ల, డాన్స్ వల్ల. అది ఫస్ట్ టైం కూచిపూడి అనే పదం వాళ్ళు వినటం ఫస్ట్ టైం అట. అంతవరకు కూచిపూడి ఆర్ట్ ఫామ్ చూడలేదట. అండ్ అక్కడ ఏంటంటే యూ హ్యావ్ ఓన్లీ 2 minutes ఆఫ్ టైమ్ టు గెట్ ద గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్. అక్కడ ఈ 2 minutes లో అక్కడ మొత్తం పలువేరు చోట్ల పలు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఆర్ట్ అరౌండ్ ద వరల్డ్ పీపుల్ యూస్ టు కమ్ అండ్ పర్ఫార్మ్ దేర్. యూ విల్ హ్యావ్ ఓన్లీ 2 minutes టు గ్రాబ్స్ ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. అది కూడా ఏంటి తెలుసా, అక్కడ అందరు కింద కూర్చుంటారు. మన ఇండియన్ ఆర్ట్ ఫార్మ్స్ ఏదన్నా పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు దే వోంట్ సిట్ ఇన్ ద చైర్, ఆల్ ద పీపుల్ విల్ సిట్ ఇన్ ద గ్రౌండ్. వాళ్ళు ఇట్లా పెట్టుకుని కూర్చుంటారు. అండ్ పెన్సిల్ పేపర్ తెచ్చుకుని, ప్యాడ్ తెచ్చుకుని అన్ని నోట్ చేసుకుని, పలానా ముద్ర పలానా చోట ఈ హై నోట్లో ఇది చేశారు అని అడుగుతారు. ఎంత అసలు ద వే దట్ హ్యాస్ బీన్ క్వశ్చన్ ఫర్ మీ, లైక్ ఐ ఫెల్ట్ లైక్ రియలీ బ్లెస్ ద మూమెంట్. ఇక్కడ కన్నా అక్కడ నిజంగానే అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎలా చూస్తారు అనేది ఎవ్రీథింగ్ దే నోట్. యాక్చువల్గా గ్రేట్ కదండి. అంటే అంత బాగా ఫాలో అవుతారు అన్నమాట. అంత ప్యాషన్ వాళ్ళకి, అంత ఇంట్రెస్ట్ అవర్ ఇండియన్ కల్చర్ మీద, ఆర్ట్ అండ్ కల్చర్ మీద.
రైట్. సో అట్లాంటి ఒక ప్రపంచం చూసినప్పుడు సో ఇది చేయలేదే అది చేయలేదే ఏది మనకు వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇది తక్కువ అది తక్కువ అని అంటే భావన మీరు మనకే వస్తే అబౌవ్ ది బోర్డ్ వెళ్ళిపోయారు. ఇంకెవడైనా లిల్లీ పుట్లా కనిపిస్తాడు మీకు. అట్లా ఏం కాదు కాదా? అట్లా ఏం కాదు కదండి. ఏ పని వచ్చినా అది మనస్ఫూర్తిగా చేయడం అనేది అది ఒక సాధనేగా. అది చిన్నదా పెద్దదా అనేది హౌ డస్ అంటే ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోయారా మీరు? వేదాంత ధోరణిలోకి అట్లా ఏం వెళ్ళిపోయారా? లేదండి. అంటే ఈ ప్రాపంచికమైన వ్యవహారాలు ఇవి కాదు, మనం వేదాంతం జై గురుదేవ అలా అంటే అలానే అనుకోవచ్చు కానీ బట్ ఐ డోంట్ పుట్ మై మైండ్ ఇన్ టు ఆల్ దిస్ థింగ్స్. అనవసరమైన ఏవి నా మైండ్ లోకి రానివ్వను. సో అంటూ ఉంటారు కదా సెలెక్టివ్ చూసింగ్, సెలెక్టివ్ హియరింగ్, సెలెక్టివ్ సీయింగ్ అన్నానని. సో ఐఎమ్ లిటిల్ బిట్ ఫోకస్డ్ ఆన్ దట్. అందుకని నన్నేమి నథింగ్ విల్ షేక్ మీ ఆర్ నథింగ్ విల్ మూవ్ మీ ఆర్ సంథింగ్ లైక్ దట్. నో నేను ఎక్కడ వేరే ఐఎమ్ గెటింగ్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఇస్ ఇప్పుడు సినిమా వరల్డ్ వేరు, సినిమా వరల్డ్ అయినా అటు ఆర్ట్ వరల్డ్ అయినా అక్కడ గ్రేటెస్ట్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పద్మ సుబ్రహ్మణ్యం గారు, ఫర్ ఎగ్జాంపుల్ చిత్ర విశ్వేశ్వరన్ గారు, చెన్నై. ఐఎమ్ వెరీ క్లోజ్ టు బోత్ ఆఫ్ దెమ్ ఇన్ మెడ్రాస్. అండ్ శోభన ఇస్ అఫ్ కోర్స్ అవర్ ప్రాపర్టీ ఇండస్ట్రీ హీరోయిన్ కాబట్టి మనకు బాగా పరిచయం. నేను వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ ఓవర్ ది బోర్డ్, ఓవర్ ది టాప్. వాళ్ళు కూడా జనరల్గా డిప్రెషన్ ఇస్ డిప్రెషన్, ఇంప్రెషన్ ఇస్ ఇంప్రెషన్, హ్యాపీనెస్ ఇస్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ ఇస్ సాడ్నెస్. వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఎవ్రీ ఎమోషన్ అండి. లేకపోతే మన మనుషులకి ఎందుకు అవన్నీ ఇస్తాడు? వాక్ భూషణం భూషణాన్ని అని చెప్పేసి మన చెప్పారు కదా మన కవులు, పెద్ద పెద్ద కవులు అందరూ చెప్పినట్టు ఆ వాక్ అనేది మనకు వరం. అది చక్కగా మాట్లాడుకుంటూ కమ్యూనికేషన్. అట్లనే మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అవన్నీ కూడా ఇట్స్ అన్ ఎమోషన్. ఒకళ్ళ గురించి ఏడుస్తున్నాం అంటే అది ఎంత గొప్ప విషయం. ఇట్స్ అ డిప్రెషన్, ఐ అగ్రీ. కానీ అంత ఇంపార్టెన్స్ మన బ్రెయిన్కి, మన మనసుకి ఇచ్చి మనల్ని అంత ఏడిపించగలిగాడంటే వాళ్ళెంత గొప్పవాళ్ళు. మనం ఏడుస్తున్నాం అంటే మనం ఎంత, ఇట్ ఈస్ జస్ట్ ఎమోషన్ రెసిప్రొకేషన్. దానికి అంత బాధపడిపోయి డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ చెట్లకి పుట్లకి వస్తాయా? అదే తమిళ సేయింగ్ ఉంది కదా, కష్టంగా మానవ మాత్రం కదా వరం, చెట్టుకే పుట్టకే రాదు, ఏమీ రాదు. అట్లానే లోక మనుష్య భిన్నోపరుచి అని అన్నారు. ఒక్కొక్కళ్ళకి ఉన్న ప్యాషన్, ఒక్కొక్కళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇవన్నీ తెలిసినప్పుడు ఇంకా అంటే నాకు మీరు మోర్ దెన్ ఎ డాన్స్ టీచర్, యు ఆర్ లుకింగ్ లైక్ ఎన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్. అయ్యో అలానే మాకండి. ఐ వాంట్ టు డు మూవీస్, ఐ వాంట్ టు డు సో మెనీ పర్ఫార్మెన్సెస్. మీరు ఈ మళ్ళీ ఈ సెగ్మెంట్ లోకి, సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ రావాలని ఎందుకు అనుకున్నారు? అది కూడా మేజర్ డెసిషనే. ఎందుకంటే అటు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా చిత్ర విశ్వేశ్వరన్ హ్యాస్ నెవర్ ట్రైడ్. ఆవిడకి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఆవిడ కూడా మంచి అందగత్తె, బ్రహ్మాండమైన డాన్సరు. పద్మసుబ్రహ్మణ్యం గారు చాలా అందంగా ఉండేవారు, పెద్ద గొప్ప డాన్సర్. ఆవిడకి ఆఫర్లు వచ్చినాయి. బాలచంద్ర గారు లాంటి అడిగాడు పద్మసుబ్రహ్మణ్యం గారిని, బట్ షీ నెవర్ యాక్సెప్టెడ్ సినిమా. ఆవిడ వాళ్ళంతా లైఫ్ అటే ఉండిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు అంత ప్యాషనేట్గా దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయిన మీరు మళ్ళీ సినిమాల్లోకి రావడం అన్నది, వాట్ ఈస్ ది షిఫ్ట్ ఆఫ్ డెసిషన్ అండి? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బికమ్స్ డిఫరెంట్ నౌ. ఇప్పుడున్న డైరెక్టర్స్ కానీ, యంగ్ రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ద స్టోరీ టెల్లింగ్ నరేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. ద పోర్ట్రేటింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ అమేజింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. అంటే ఒక క్యారెక్టర్ని చూస్ చేసుకున్నప్పుడు, పిక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏజ్ అవన్నీ లేకుండా సినిమా హ్యాస్ టేకెన్ టు ద బియాండ్. అంటే మన ఊహకు కూడా అందనంత క్యారెక్టర్ సృష్టించి రాయడం వల్ల. అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ టు సెలబ్రేట్ ది ఎమోషన్స్. వేర్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ దెన్ దిస్ కదా. ఇప్పుడు స్టేజ్ ఈస్ డిఫరెంట్. స్టేజ్లో నేను ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు వచ్చాను నేను. కానీ ఈ స్టేజ్కి స్క్రీన్కి, బిగ్ స్క్రీన్కి ఏంటి, ఐ హ్యావ్ బీన్ ఎవ్రీడే ప్రాక్టీసింగ్. అది స్క్రీన్ ముందు వస్తే ఇంకా బాగుంటుంది కదా. టు సెలబ్రేట్ ది ఎమోషన్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మళ్ళీ ఐ హ్యావ్ అగైన్ ఎంటర్డ్ ఇన్ టు మూవీస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.